హలో ఆల్, వెల్కమ్ టు డే 20 ఆఫ్ 30 డేస్ టాడ్లర్ యాక్టివిటీ ఛాలెంజ్. ఇవాళ 2 యాక్టివిటీలు, ఒకటి వచ్చేసి బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ సెకండ్ వన్ ప్రాక్టికల్ లైఫ్ స్కిల్కి. సో ఫస్ట్ వన్ వచ్చేసి బాల్ రన్ యాక్టివిటీ. దీనికోసం ఇలా కొన్ని కప్స్ అయితే తీసుకొని బాగా కరెక్ట్గా మన దగ్గర ఏ సైజ్ బాల్స్ ఉంటే ఆ సైజు బాల్ సరిపోయేలాగా కట్ చేసుకొని షేప్స్ని ఎంత మీకు ఎన్ని కప్స్ కావాలో ఈ విధంగా సేమ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేయండి. అండ్ ఈ యాక్టివిటీ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే వాళ్ళలో సెన్సరీ స్టిమ్యులేషన్కి, వాళ్ళ సెన్సెస్ అన్ని కూడా స్టిమ్యులేట్ అవుతాయి. అలాగే వాళ్ళ మోటార్ స్కిల్స్కి, ఫైన్ మోటార్ స్కిల్స్కి, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్కి, ఫింగర్ మజిల్ స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే వాళ్ళ కలర్ రికగ్నిషన్, బికాజ్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు 2 కలర్స్ని ఇచ్చి వాళ్ళకి ఒక కలర్ని పిక్ చేయమని చెప్పడము, లేదంటే బాస్కెట్లో కలర్స్ని పెట్టి మీరు ఎగ్జాక్ట్గా ఒక కలర్ని ఈ కలర్ చెప్తే బేబీ ఆ కలర్ని పిక్ చేసేలాగా. సో త్రూ అవుట్ ద యాక్టివిటీ కలర్స్ గురించి చెప్తూ ఉంటాం కాబట్టి కలర్ రికగ్నిషన్కి. అలాగే త్రూ అవుట్ ద యాక్టివిటీ కీవర్డ్స్ యూస్ చేస్తుంటాం కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళలో సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, బికాజ్ ఎగ్జాక్ట్గా బాల్ వచ్చేసి క్లీన్గా బాస్కెట్లోకి పడితే వాళ్ళలో మనం అప్రిషియేట్ చేస్తాం. సో వాళ్ళలో సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ పెరుగుతుంది. అలాగే వాళ్ళలో కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అండ్ పేషెన్స్ అండ్ పర్సిస్టెన్స్ కూడా డెవలప్ అవుతుంది. బికాజ్ ఎగ్జాక్ట్గా బాల్ని ఎక్కడైతే కట్ చేసి ఉంటామో ఆ హోల్లోనే ఇన్సర్ట్ చేయాలి కాబట్టి వాళ్ళలో పేషెన్స్ డెవలప్ అవుతుంది, క్రియేటివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, వాళ్ళలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. సో ఈ యాక్టివిటీ ద్వారా బేబీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 hour అయితే ఎంగేజ్ అవుతారు. బికాజ్ పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ చాలా నచ్చుతాయి అండ్ దీనివల్ల చాలా విషయాలు అయితే నేర్చుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలా సెటప్ ఒకసారి చేస్తే బేబీ ఫ్రీగా ఉన్నప్పుడల్లా ఇందులో వచ్చి హ్యాపీగా ఎంగేజ్ చేయొచ్చు. స్క్రీన్ టైం అవసరం లేకోకుండా మీ పనులు కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ సెకండ్ యాక్టివిటీ వచ్చేసి ప్రాక్టికల్ లైఫ్ స్కిల్ యాక్టివిటీ. ఏమేంటి, పిల్లలకి హ్యాండ్ వాష్ చేయడం, ఎందుకు దాని ఇంపార్టెన్స్ ఏంటి అని అర్థమయ్యేలాగా చెప్పడము. ఇది ఒక సైన్స్ అంటే స్టెమ్ యాక్టివిటీ. బికాస్ పిల్లలకి వాటర్ ఇష్టం కాబట్టి పోయి హ్యాండ్ వాష్ చేసుకుంటారు, బట్ అదే సోప్ ఆర్ హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోమంటే మాత్రం ఒప్పుకోరు. సో ఆ పిల్లలకి ఎలా చెప్పాలి అంటే సింపుల్గా ఇక్కడ వాటర్ని తీసుకొని వాటర్లో పెప్పర్ పౌడర్ని వేయాలన్నమాట, స్ప్రెడ్ చేయాలి. బికాస్ పెప్పర్ పౌడర్ బాగా పైన తేలుతూ ఉంటుంది అండ్ క్లియర్గా వాళ్ళకి చెప్పాలి ఆ పెప్పర్ పౌడర్ ఏదైతే ఉందో అవన్నీ జర్మ్స్, మనకు చాలా వస్తువుల్ని టచ్ చేస్తుంటాం కదా, మన చేతులకు ఉండే జర్మ్స్ లాంటివి, ఇవన్నీ ఇన్ని రకాల జర్మ్స్ మన చేతులకి అతుక్కొని ఉంటాయి. సో ఓన్లీ వాటర్లో హ్యాండ్ వాష్ చేస్తే ఈ జర్మ్స్ పోవు. ఇలా లిక్విడ్, ఇక్కడైతే హ్యాండ్ వాష్ లిక్విడ్ని అప్లై చేస్తున్నాము. హ్యాండ్ వాష్ లిక్విడ్ని అప్లై చేసుకుని చెయ్యి అందులో పెట్టగానే కంప్లీట్గా ఆ పెప్పర్ పౌడర్ అంతా కూడా చూడండి వీడియోలో ఎంత క్లియర్గా స్ప్రెడ్ అయిపోతుందో. సో పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి, ఈ విధంగా జర్మ్స్ అన్నీ కూడా మీ చేతుల నుంచి వెళ్ళిపోతాయి. సో ఎవ్రీ టైం మీరు సోప్ ఆర్ హ్యాండ్ వాష్ లిక్విడ్తో హ్యాండ్ వాష్ చేసుకుంటే జర్మ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. చాలా హెల్తీ, క్లీన్గా ఉంటుంది అండ్ మీ హెల్త్కి కూడా మంచిది. ఇలా అలాగే జర్మ్స్తో తింటే ఇన్ఫెక్షన్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయని అయితే చెప్పండి. సో ఇది ఇవాళ యాక్టివిటీ వీడియోస్ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ బేబీతో యాక్టివిటీస్ చేయించి చిన్న ఫోటో ఆర్ వీడియో క్లిప్ని నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల పేరెంట్స్తో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. కలుద్దాం రేపటి యాక్టివిటీ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.